పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలంలో విభూతి బుధవారం తరువాతి శనివారం. ఇది తపస్సు కాలంలో 4వ రోజు. ఈనాటి సువార్త పట్టణము లోకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక ప్రాంతంలో అంటు రోగము చాలా తీవ్రముగా ప్రబలుతుంది. అనేక మంది చనిపోతున్నారు. ఈ వార్త విన్నటువంటి ఓ వైద్యుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆ రోగులకి సేవ చేయాలి అని అనుకున్నట్లుగానే ఆ ప్రాంతానికి వచ్చి ఆ అంటు రోగము తీవ్రముగా ప్రబలుతున్నటువంటి ఆ ప్రాంతములో నివాసము ఏర్పరచుకుని ఆ రోగులకు సేవ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి అతన్ని ఇలా అడిగాడు, ఎందుకని మీరు ఆరోగ్యకరమైనటువంటి ప్రాంతంలో నివాసాన్ని ఏర్పరచుకోకుండా ఈ అంటు రోగము తీవ్రంగా ప్రబలి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఈ ప్రాంతంలో మీరు మీ నివాసాన్ని ఎందుకు ఏర్పరచుకున్నారు అని అడిగారు. అందుకు ఆ వైద్యుడు, రోగులకే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. అందుకనే రోగులు ఉన్న చోటనే నా నివాసాన్ని కూడా ఏర్పరచుకున్నాను అని అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం వింటున్నటువంటి సువార్త పట్టణంలో లోకా సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలలో ప్రభు ఇలా అంటున్నాడు, రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అని. నేను పాపులను పిలువచ్చితే గాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని ప్రభు అంటున్నారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు పాపులను పిలువచ్చాడు. పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన పాపులకు అవసరం, ఆరోగ్యవంతులకు కాదు. ఈ రోజున ఈ తపస్సు కాలంలో దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం అన్న ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ మనకి మన పాపపు జీవితము గుర్తుకు వస్తే ఆయన మన కోసం వచ్చాడు, నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. పాపం అనేటువంటి రోగము నుండి నయం చేయటానికి పరమ వైద్యుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు అనేక శ్రమలను అనుభవించి అవమానాలను భరించి మరణించి 3వ రోజున ఉత్థానమయ్యాడు. కనుక నిన్ను నన్ను నయం చేయటానికి, మన యొక్క ఆధ్యాత్మిక పాపమనే రోగము నుండి నయం చేయటానికి వచ్చిన పరమవైద్యుడే యేసుక్రీస్తు ప్రభు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం వింటున్నటువంటి సువార్త పట్టణం లోకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు సుంకపు మెట్టుకడ కూర్చుని ఉన్నటువంటి లేవీని చూశాడు. అనగా కోపంతో చూడాల, ఖండిస్తూ చూడాల, దండిస్తూ చూడాల, కరుణతో ఈ లేవీని చూశాడు. ఎందుకంటే ప్రజలు ఆనాడు ఆ లేవీని ఓ పాపిగా, ఓ దోషిగా, ఒక నేరస్తుడిగా, అవినీతిపరుడుగా చూసేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం అతన్ని కరుణతో చూశాడు, అతన్ని జాలితో చూశాడు, అతన్ని ప్రేమతో చూశాడు. తన పాత జీవితాన్ని చూడాల, తాను పొందబోయేటువంటి పరివర్తన జీవితాన్ని యేసు ప్రభు చూశాడు. అలాగే ఈ రోజున ఈ తపస్సు కాలంలో యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. యేసు ప్రభు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాలను ఆయన చూస్తున్నాడు. దండించడానికి కాదు, శిక్షించడం కాదు, హేళన చేయటం కాదు, అవమానపరచడానికి కాదు, జాలితో చూస్తున్నాడు.
రక్షించడానికి చూస్తున్నాడు, కరుణతో చూస్తున్నాడు, రక్షించడానికి చూస్తున్నాడు. కనుక ఈ తపస్సు కాలంలో ప్రేమతో, జాలితో, కరుణతో, క్షమతో మన వైపు చూస్తున్నటువంటి యేసు ప్రభు వైపు మనము కూడా చూడాలి. ఆయన మాటల్ని మనం వినాలి, ఆయన్ని మనం వెంబడించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, లూకాసు వార్త 5వ అధ్యాయము 28వ వచనంలో సొంకపు మెట్టు కడ కూర్చున్నటువంటి ఈ లేవీని యేసుక్రీస్తు ప్రభు నన్ను అనుసరించుము అని అన్నాడు. ఈ రోజున మనల్ని కూడా యేసు ప్రభు అడిగేది ఇదే. నన్ను అనుసరించుము అని అడుగుతున్నాడు. నన్ను అనుసరించుము అని అడుగుతున్నాడు. నీ కుటుంబాన్ని నన్ను అనుసరించుము అని అడుగుతున్నాడు. నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాలని యేసు ప్రభు ఈ రోజున ఈ తపస్సు కాలంలో నన్ను అనుసరించుము అంటున్నాడు. అనగా ఆయనలాగా ప్రేమించుము అని అడుగుతున్నాడు. ఆయనలాగా క్షమించుము అని అడుగుతున్నాడు. ఆయనలాగా దయచూపుము అని అడుగుతున్నాడు. ఆయనలాగా ఇతరులకు సహాయం చేయమని అడుగుతున్నాడు. కనుక ఈ తపస్సు కాలంలో ఆయనలాగా మనం జీవించడానికి, ఆయన అనుసరిస్తూ ఆయనలాగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. అందుకు కావలసినటువంటి శక్తిని దయచేయమని యేసు ప్రభుని మనం ప్రార్థన చేయాలి. లేవి సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించాడు. ఈ రోజున మనం కూడా ఈ లేవీలాగానే సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించాలి. ఇక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించడం అంటే మన ఉద్యోగాన్ని వదిలివేయమని కాదు, మన పనులను వదిలివేయమని కాదు, మన కుటుంబాలను వదిలివేయమని కాదు, మన మీద ఆధారపడినటువంటి వ్యక్తులను వదిలివేయమని కాదు. ఇక్కడ మనం వదిలివేయవలసింది పాపాన్ని వదిలివేసి మనము యేసు ప్రభుని అనుసరించాలి. ఇక్కడ మనం వదిలివేయవలసింది గర్వాన్ని వదిలివేసి మనం యేసు ప్రభుని అనుసరించాలి. ఇక్కడ మనం వదిలివేయవలసింది స్వార్థాన్ని వదిలివేసి మనం యేసు ప్రభుని అనుసరించాలి. ఇక్కడ మనం వదిలివేయవలసింది కుళ్ళుబోతుతనాన్ని, ఇతరులు బాగుపడుతుంటే ఓర్వలేనటువంటి ఆ తనాన్ని వదిలివేసి యేసు ప్రభుని అనుసరించాలి. కనుక ఈ తపస్సు కాలంలో యేసు ప్రభుని అనుసరించటానికి అడ్డుగా ఉన్నటువంటి వాటిని మనం వదిలివేసి యేసు ప్రభుని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.